నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. కదిలిరా పార్లమెంట్ వైజ్ బహిరంగ సభల్లో తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలో జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం కడప పార్లమెంటు అదే రోజు 19వ తేదీ సాయంత్రం 3 గంటలకి జమ్మలమడుగులో సభ ఉంది. ఏంటంటే బాబు గారి సభకి లక్షల్లో జనం వస్తున్నారు. మేము కూడా ఈరోజు తిరుపతి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ ఉన్నాము. ఆ జన సమీకరణ రావాలని కోరికతో ప్రజలు ఉన్నారు. వాళ్ళని నెట్టి ఇక్కడికి చేర్చాలా అనేది ఒకటే మా మీద ఉండే బాధ్యత. అది ఈ సభ ఉద్దేశం కూడా ఏంటంటే, అనేక రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కోర్టులు అని చెప్పేసి ఆఖరికి అన్యాయంగా జైల్లో పెట్టి మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి బయట వస్తే ఎదుర్కొనే దమ్ము లేక 2వ కేసు 3వ కేసు 4వ కేసులు పెట్టి ఇంత ఘోరం ఒక అతిపెద్ద ముద్దాయి భారీ దోపిడీ దేశంలో క్విట్ ప్రో కో అంటే పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట. పవన్ కళ్యాణ్ కలవకూడదంట. అంటే దమ్ము లేదు అతనికి. ఒక నిజాయితీగా నువ్వు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉంటే చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం? పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం? సింగిల్గా రా అంటాడు. అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబు గారు అడ్రస్ చేస్తాడు. నిన్న 3 కేసులు మీరు అరెస్ట్ చేయాలని చూశారు, న్యాయస్థానం మొట్టికలేసింది. అదే జరగద్ది రేపు. ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ సిస్టమ్ ఏంటి? ఎంత దరిద్రం! ఇటువంటి ఎన్ని ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఇక్కడ క్వార్టీలు వేసి తెల్లరాయి. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా చూసాం, నంబర్ 1, KGF 3, KGF 2 చూసాం. KGF 3 జరుగుతుంది. తెల్లరాయి వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, గూడూరు కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టము. సిలికా వదిలిపెట్టము. 4 రోజులు చూడండి సిలికాలో ఏం జరగబోతుందో. తెల్లరాయి వదిలిపెట్టము. నిన్న ప్రధానమంత్రికి నేను లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ మంత్రికి లెటర్ పెడితే, కేంద్ర మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెడితే ఇంటర్న్ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ద్వివేది గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కేంద్రం నుంచి లెటర్ వచ్చింది, టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ బ్యాక్ అని. అదే జరగద్ది. ఏది ఇంత బరితెగింపు ప్రభుత్వం నిలదీస్తాం. రేపు బాబు గారు వస్తున్నారు. ఒక్కటి కూడా ఇప్పుడు మేము నెల్లూరు నుంచి వచ్చాను. ఎంత టైం పట్టిందే? గూడూరు నుంచి వెంకటగిరికి 1:15 నిమిషాల 1.5 గంట 1.5 అవర్స్. అసలు ఈ ప్రభుత్వం బతికుందా సచ్చిద్దా? అందుకనే రేపు బాబు గారు వస్తే అసలు హెలికాప్టర్లోనే కనపడదు దానికి. KGF 3 ఏరియల్ వ్యూ చూస్తే KGF 3 సినిమా కనపడిపోద్ది. రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. అంటే భూముల కుంభకోణం ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో దరిద్రం పట్టింది రాష్ట్రానికి. శాశ్వత భూ హక్కు చట్టం అని తెచ్చి నువ్వు వాళ్ళని పేదవాళ్ళని బెదిరించి 20 ఏళ్ళు దాటిన ల్యాండ్ అని చెప్పి వాళ్ళ చేత 5 లక్షలు 4 లక్షలకి అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. దానికోసం భూ శాశ్వత హక్కు అంట. ఎవరి కోసం? వైసీపీ నాయకులు బతికే దానికోసం. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే ల్యాండ్ మనము సివిల్ కోర్టుకు పోయేదానికి లేదంట. ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మీకు టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట. రిటైర్డ్ ఆఫీసర్ 15 రోజుల్లో మనం కంప్లైంట్ చేయాలంట. దాటితే డిస్ట్రిక్ట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్, అది దాటితే స్టేట్ టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అంట. ఆయన రిటైర్డ్ రెవెన్యూ అంట. అంటే రిటైర్డ్ రెవెన్యూ మీ కాళ్ళ కింద బతికే వాళ్ళని ఈ భూముల మీద హక్కు మాకు ఉందా లేదా అని తేల్చేది మీరా? మేము కోర్టుకు పోకూడదా? సివిల్ కోర్టుకు పోయేదానికి లేదా?
ఇంతకంటే దరిద్రం పట్టుంది. ఈ రాష్ట్రంలో ఉండే భూములన్నీ దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ రేపు జరగబోయే కదిలిరా సభలో మీ బతుకులంతా బయట పెడతాం. ఇంత ఘోరమైన ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే. అందుకనే ఈరోజు ఏమైపోతుంది, గోడలు దూకి పారిపోతున్నారు. గోడలు దూకి నీ గవర్నమెంట్లో వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దండాలు పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటిది ఎక్కడన్నా మనం చూసామా? ఈరోజు తెలుగుదేశం, జనసేన కలిస్తే స్వీప్ చేయబోతున్నాం. దానికి నువ్వు వేసే ఎత్తులన్నిటికీ పై ఎత్తులేస్తాం. నీ రౌడీజం, నీ పోలీసు, నీ వాలంటీర్లు ఏమి సాగవు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఎదురుగా తోక ఆడించలేరనేది గుర్తుపెట్టుకుని ఒక పద్ధతిగా ఎలక్షన్ జరగాలి. అందుకనే స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారిపై కంప్లైంట్ చేసి వచ్చారు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరైనా సరే తోకాడిస్తే జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఫేర్ ఎలక్షన్ జరిగేంత వరకు రాజీ పడకుండా చేస్తాం. భారీ మెజారిటీతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు. అందుకని రేపు సభ మా అంచనాలు అయితే మోర్ దెన్ 1,25,000 నుండి 1.5 లక్ష దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఉండే రోడ్లు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఒకటి బతికుందా లేదా మనకు అర్థం కాని పరిస్థితి. అయినా భారీగా సభ మాత్రం జయప్రదం చేసేదానికి అన్ని ఏర్పాటు చేస్తాం. సార్, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించాలన్నారు. మరోసారి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బాబు గారిని లోపల పెట్టి ఒక పిరికి బంద ఎలక్షన్ చేయాలనుకున్నాడు. న్యాయస్థానాలు ఉంటాయి కదా, అందుకని నిన్న 3 కేసుల్లో నాట్ టు అరెస్ట్ అని ఇచ్చేసేసి ఇంకా ఆయన ఆటలు సాగం అనేది మొన్న తీర్పుతో డిసైడ్ అయింది. కదిలిరా అనే ప్రోగ్రాంలో 9వ తారీఖు జరగబోయే బహిరంగ సభ తిరుపతి పార్లమెంటు 19వ తారీఖు 10 గంటలకి వెంకటగిరిలో బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానడం, ఈరోజు ఒక్కరికని చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తరలి రావాలని చెప్పనేసి ప్రతి ఒక్క సోదరిమణి సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అవి పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఒక పక్క అంగన్వాడీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అంగన్వాడీకి సంబంధించి చూస్తే ఎన్నికలు అయిపోయినాక మీ వరాలు తీరుస్తామని చెప్తా ఉన్నాడు. నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉండవు, నువ్వేంది వరాలు ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నావు. అంటే నువ్వు చనిపోయేటప్పుడు వరాలు ఇస్తావా? నీ ప్రభుత్వం పడిపోయేటప్పుడు ఏ వరాలు ఇస్తావు నువ్వు? కాబట్టి ఇది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏవైతే ప్రతిపక్ష నేతగా అబద్దాలని పదే చెప్పి ఏ విధంగా అన్ని వర్గాలని దగా చేసి మోసం చేశావో అందరూ ఈ రోజు కాచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెంకటగిరిలో జరిగే ఈ సభ ఎక్కడా జరగని విధంగా కూడా భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా విజయడంక మోగించే విధంగా
అందరూ కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అసభ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. సరే జరిగింది, మరి జరిగిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం జరిగినాయి, ప్రజా వ్యతిరేకత భయంకరంగా వచ్చింది. కానీ ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడాడండి. ఏమని? మాకేం సంబంధం, చంద్రబాబు నాయుడు పోలీసులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎత్తుకొని ఆ యొక్క లోడింగ్ ఏంటండి అని ఎత్తుకొని అంటే ఏంటండి? ఒక రాజకీయ నాయకుడు కానీ ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినారు, కేసు ఉంది, మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయినారని చెప్పడం ఎలా ఉంది? ఎత్తుకొని పోయారు అంటే ఏమి? ఒక డెకాయిటీ, ఒక మాఫియా లీడర్ చెప్పినట్టుంది ఆ మాట, కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు లేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం పెట్టుకున్నాము. రాబోయే ఎలక్షన్ దగ్గరగా వస్తా ఉంది, ఎలక్షన్ నోటిఫికేషన్ తొందరగా వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు మన పార్టీ గురించి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క అరెస్ట్ వల్ల ప్రజల్లో ప్రపంచంలోనే లేనటువంటి ఒక నాయకుడు ఏమేమి చేశాడు, ప్రజలకు ఏం చేశాడు, ఆల్ సెక్షన్స్ కి, రైతులకు ఏం చేశాడు, స్టూడెంట్స్కి ఏం చేశాడు, నిరుద్యోగులకు ఏం చేశారు, ఇండస్ట్రీకి ఏం చేశారు, ఇవన్నీ చేసిన పనులన్నీ కూడా ముఖ్యమంత్రిపై దిగేసిన తర్వాత మనం చెప్పుకుంటే వినాల్సిందే. కానీ ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ఇష్యూలో మాత్రం ప్రజలు ఎవరైతే దీన్ని అనుభవించారో, ఎవరైతే ఆయన యొక్క పాలసీలకి ఫలితాలు వచ్చి మంచి బ్రైట్ ఫ్యూచర్ కలిగిందో, ఈ ఐటీ ఉద్యోగులు కానీ ఎవరు కానీ బయటకు వచ్చి నోరెత్తి చంద్రబాబు నాయుడు మాకు చేసాడు, ఆయన పదవిలో లేకపోయినా ఈ యొక్క మహత్తరమైన అప్రిసియేషన్ చంద్రబాబు నాయుడుకి, ఆయనకి జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి ఇంతవరకు అది జరగలేదు. సో అటువంటి గట్టి నాయకత్వం మనకు ఉంది. ఈ ఎలక్షన్ లో తప్పకుండా మనం ఖచ్చితంగా గెలుస్తాము. మనకి ఇంకొకటి ఏమంటే అడ్వాంటేజ్, ఇప్పుడు మనకి లోకేష్ బాబు అనేది జాయింట్ నాయకత్వం వచ్చింది. జరిగింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా 2 రోజుల్లో ఆయన యొక్క ప్రొసీజర్ చూస్తే ఏమంటున్నా అంటే, అన్న అప్పుడేదో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారంటుంటే, లేదన్నా అరెస్ట్ అయింది, నన్ను కొడతారు, నా కొట్టేనా, బట్ ఇంతకీ మనం తెచ్చుకుందానా, మీరేం భయపడద్దు అని గట్టిగా భరోసా ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా మీరు రేపు డెఫినెట్ గా ప్రకృతే మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి మనం అక్కడ దగ్గరుండి మన కార్యక్రమం మనం చేస్తే ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తాం. మనం మీకు లోకల్ గా కూడా ఇక్కడ కురుగుల రామకృష్ణ లోకల్ నాయకత్వం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఖచ్చితంగా గెలిపించాలి. రేపు ఈ మహాసభకి అన్ని కాన్స్టిట్యూన్స్ నుంచి కనీసం తిరుపతి అంటేనే మీకు దేశంలో మహత్తరమైన కాన్స్టిట్యూన్సీ, ఎక్కువ జన సమీకరణ చేసి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు.